హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పప్పుని చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ తోటకూర పప్పు రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న కందిపప్పుని ఒక 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ముందుగా ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 3 టీ స్పూన్ ఆయిల్, సన్నగా తరుక్కున్న తోటకూర తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పోపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, తిరగమాత గింజలు, కరివేపాకు, వెల్లుల్లి తీసుకోవాలి. ముందుగా కడిగి పెట్టిన కందిపప్పును తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని మీడియం సైజ్ టమాటా ఒకటి వేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత 4 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి ఒక 3, 7-8 వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, తిరగమాత గింజలు 1 టీ స్పూన్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. తిరగమాత గింజలు చిటాపటా అనేంత వరకు ఫ్రై చేయాలి. ముందుగా సన్నగా తరుక్కున్న తోటకూర వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు వేయించాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలి. తోటకూర ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో తోటకూరని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ తోటకూర పప్పుని ఇలా ఉడికించిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి. మీకు వాటర్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండు రసాన్ని ఈ పప్పులో వేసుకొని ఒక 1 మినిట్ పాటు బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత చాలా ఈజీగా, టేస్టీగా తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? ఈ తోటకూర పప్పు రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.